అందరికీ నమస్కారం అండి. నేను మీ మనకంటే తెలుగు ట్రావెలర్ని. ఈరోజు మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాం అంటే చార్ధామ్ యాత్రకి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చార్ధామ్ అనగానే 4 టెంపుల్స్ కవర్ అవుతాయి: కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. మొత్తానికి మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హరిద్వార్ వెళ్తున్నాం. ఇప్పుడు అతను ఎవరైతే ఇంకా క్యాబ్ డ్రైవర్ రావాలి, వచ్చిన తర్వాత క్యాబ్ ఎక్కిన తర్వాత మిగతా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం కదండి. ఇప్పుడు మనకి హరిద్వార్ రీచ్ అవ్వడానికి ఎలా లేదన్నా 8 అవర్స్ పడుతుంది. చార్ధామ్ యాత్రకు వచ్చాం కదా. చార్ధామ్ యాత్రలో ఇప్పుడు ఏంటంటే మనం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్లో స్టే చేసాం. స్టే చేసి ఇక్కడ నుంచి మనం గంగారతికి హరిద్వార్ వెళ్తున్నాము. ఇప్పుడు టైం నుంచి ఎర్లీ మార్నింగ్ 5 అయింది. ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుంది ఏంటని చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్ అండి. హోటల్ నుంచి ఏదైతే హరిద్వార్ ఉందో హరిద్వార్ నుంచి ఘాట్కి వెళ్ళడానికి. ఇదిగోనండి, ఇదేనండి ఘాట్. ఇక్కడ హార్త్ అవుతుంది, కానీ మనం లేట్గా రావడం వల్ల హార్త్ అనేది కంప్లీట్ అయిపోయింది. గంగకి హార్త్ ఇస్తారు, కంప్లీట్ అయిపోయింది మొత్తం. చూడొచ్చు మీరు జనాలు ఎన్ని మంది ఉన్నారు ఏంటి అనేది. మొత్తం ఈ నదికి స్నానానికి వచ్చారు. ఇదంతా ఇక్కడ గంగారతి అయ్యి ఇప్పుడు దాకా అయింది. ఇప్పుడు గంగారతి అయిపోయింది కదండి. ఇప్పుడు నువ్వు బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోతున్నామండి. హోటల్ నుంచి డైరెక్ట్గా ఇంకా మనం చార్ధామ్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకా ఘాటీ రోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మొత్తం ఇంకా చాలా టైం తీసుకుంటుంది. రోడ్స్ కూడా అస్సలు బాగోవు. ఫస్ట్ మనం ఏదైతే ఉందో చార్ధామ్లో యమునోత్రికి వెళ్ళిపోదాం. చూసారు కదండి, తెల్లారి నుంచి మనం హరిద్వార్ ఘాట్కి వెళ్ళాం కదా. అక్కడ గంగారతి మిస్ అయిపోయాం. అక్కడ నుంచి అలాగ వచ్చాం. 8 అవర్స్ పట్టింది మొత్తం. మీరు ఆ లైన్ నుంచి అలా మొత్తం ఇదంతా కూడా ఘాట్ రోడ్ ఇదంతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాటేజెస్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ తీసుకున్నాం. ఈ మీరు బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా యమునా రివర్ ఇదంతాను, అంటే నది. దానికి ఎదురుగా ఆపోజిట్లో ఉన్నాం. రేపు ఆ పైన మీకు కనిపిస్తుంది చూసారా, అక్కడ యమునోత్రి టెంపుల్ ఉంటుంది. ఆ పైకి వెళ్తాం. ఇక్కడ నుంచి సంథింగ్ 8 or 9 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేసి ఈ నది ఎలాగుంది ఏంటి మీకు వీడియో పెడతాను, చూడండి. చూస్తున్నారు కదా, ఇవ్వండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఘాట్ రోడ్స్ అన్నీ. మొత్తం 8 అవర్స్ పట్టిన జర్నీ మొత్తం. ఈ వాటర్లోకి వెళ్ళాము. వెళ్ళి వస్తే చాలా చలిగా ఉంది. ఈ పైకి వెళ్ళాలండి. అక్కడ కనిపిస్తుంది చూసారు వైట్గాను, అక్కడే మొత్తం ఉండేది టెంపుల్. టైము 7:30 అయినా చూడొచ్చు మీరు ఎంత వెళ్తురు ఉందనేది కూడా. బ్యాక్ సైడ్ ఇంకా సన్సెట్ అవుతుంది ఇంకాను. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అలాగా బయటకు వచ్చి బతికి సంథింగ్ ఇప్పుడు 5:30 అయింది. ఇంకా 5:30 కూడా అవ్వలేదు, 5:30 అవ్వబోతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం. అదే తెలుసు కదా, యమునోత్రికి. ఇక్కడ నైట్ అంతా ఇక్కడ కొంచెం టెంపరేచర్ లోగానే ఉంది. ఇప్పుడు పైన టెంపరేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టార్ట్ అవుతున్నాం. ఈ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరమేనండి. కానీ ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పడుతుంది మనకి రీచ్ అవ్వడానికి. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్, ఈ రోడ్ అసలు బాగోదు. ట్రాఫిక్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 3 అవర్స్ చూపిస్తుంది రీచ్ అవ్వడానికి. పైకి వచ్చేసి కర్రలు ఉన్నాయి కదా, 50 రూపాయలు పడుతుంది. తీసుకున్నాం. ఇప్పుడే జస్ట్ క్యాబ్ దిగిసిన వెంటనే పార్కింగ్ దగ్గరే అమ్ముతున్నారు. ఇప్పుడు పైకి వెళ్ళాలి, 5 కిలోమీటర్ దాకా ఉంటుంది. लग जाएगा आपको, बोलो अभी। हाँ सर, कितना 2000? हाँ, छोड़ना का है। हाँ बोलो।
మీకు ఇలా వెళ్తుండే దారిలో ఎక్కడ పడితే అక్కడ ఇలా స్టాల్స్లా ఉంటాయి. నెక్స్ట్ టైం నుంచి అలా ముందుకు వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడ స్టార్టింగ్లోనే మీకు అలా పిట్టూస్ మీకు చూస్తున్నారు కదా, బాస్కెట్ లాగా ఉన్నాయి. అవి బాస్కెట్ అని కూడా అంటారు, పిట్టూస్ కూడా అని అంటారు. వీళ్ళకి 3000 అలాగ ఛార్జ్ చేస్తారు వన్ వే, లేదంటే 5000 అప్ అండ్ డౌన్ తీసుకెళ్తారు. ఎవరైనా ఆన్లైన్ ఆటోలు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు. చూడొచ్చు, ఇదిగోండి ఇలా మోసుకెళ్తున్నారు కదా నలుగురు, దీన్ని పల్లకి అంటారండి. ఇది ఆల్మోస్ట్ తీసుకురావడానికే 20,000 అలా తీసుకుంటారు. 1 కిలోమీటర్ పైకి వచ్చాము, ఇంకా ఉన్నది. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటనేది. పక్క నుంచి గుర్రాలు వెళ్తుంటే జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఆ గుర్రాలు మన కాళ్ళని తొక్కేస్తాయి. అప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది. తోసుకొని వెళ్ళిపోతున్నారు ఎవరు, ఈ పిట్టూస్ కానీ. మీరు చూడొచ్చు ఇక్కడ మోసుకొస్తున్నారు కదా, వాళ్ళు తోసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు గుర్రాలు కాస్త ఒక లైన్ ప్రకారంగా మనం వెళ్ళిపోయామంటే ఏ బాధ లేదు. ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే స్టిక్, చాలా సపోర్ట్ ఇస్తుంది. అంటే కొంచెం ఇన్క్లైన్ లాగా ఉండడం వల్ల ఎక్కేటప్పుడు బాడీకి సపోర్ట్ చేయలేదు కాబట్టి అది మనం మోపుతున్నప్పుడు కొంచెం మనకు సపోర్ట్ అనేది బాగా వస్తుంది. ఖచ్చితంగా వీలైతే సన్ గ్లాసెస్ తెచ్చుకోండి, ఎందుకంటే ఈ వెలుతురికి మనం చూడలేకపోతున్నాం. ఆ వెలుతురు చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సన్ గ్లాసెస్ ఉన్నాయంటే కొంచెం మనకి నీడగా అనిపిస్తుంది కాబట్టి వాకింగ్కి ఈజీగా ఉంటుంది. మీరు చూడవచ్చు వెనకాతల కొండలు ఏవైతే ఉన్నాయో మంచుతో కనిపిస్తుంది కదా. ఇంకొని చూడండి ఎలా స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నారు. ఎలా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అవి మన కాల్ని మట్టేసాయి అంటే ప్రాబ్లం అవుతుంది, చాలా పెయిన్ ఎక్కువ వస్తుంది. అందువల్లనే వీలైనంత వరకు వాటిని మనం అవాయిడ్ చేయడం బెటర్, అంటే సైడ్కి నుంచి నడడం బెటర్. చూస్తున్నారు గుర్రాలు ఎలాగెళ్తాయో, కొంచెం ఏమాత్రం మట్టేసినా ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్రం పడిపోయింది. అక్కడ గుర్రం పడిపోయింది.
వస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే గుర్రాలు చూసారు కదా, మొత్తం తోసేసుకోవడం ఇవన్నీ అవుతున్నాయి. గుర్రాలు కూడా జారి పడిపోతున్నాయి. పడది చూసావా? చూసా అడ్రవాడు వైజాగ్ మాది. చాలా ఆవేశం వచ్చేస్తుంది. ఎక్కడ పడతారు కూర్చొని వెళ్ళడం బెటర్. బాగా నడిచి వస్తారు మీరు. గ్రేట్. వెళ్ళకపోవచ్చు, ఏం కాదు. గుర్రాలు డేంజర్. ఇప్పుడు ఇది మాత్రం ఎలా కంప్లీట్ చేసేస్తా. ఏదైతే ఉందో మనం కేదార్నాథ్కి వెళ్ళేది, అది మాత్రం గుర్రం మీద కానీ దీని మీద వెళ్ళడమే. ఇంకా అదైతే చేయలేను. గుర్రం కంటే డోలో బెస్ట్. ఇప్పుడు ఇంకా మనం సగం దూరమే వచ్చాం. ఖచ్చితంగా స్టిక్ గ్లాసెస్ తెచ్చుకోండి, ఎందుకంటే వెళ్తే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 క్యారీ చేయాలి. దానికి తోడు ఖచ్చితంగా షూ కూడా ఉండాలి. మెయిన్ షూ లేదంటే మాత్రం ట్రెక్కింగ్ చేయలేము. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ. కొట్టాకరం స్టెప్స్ మొత్తం చాలా హైగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, టెంపుల్కి ఇక్కడ నది స్నానాలు చేయడానికి ఇక్కడికి వస్తారు. మొత్తం వాటర్ అనేది పైనుంచి వచ్చింది ఇక్కడ నది స్నానం చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాటర్ ఏమంటే వేపర్లాగా వస్తుంది మొత్తం. టెంపుల్ నుంచి బయటకు వస్తామండి దర్శనం చేసుకొని. లోన నుంచి మనకి వీడియోలు తీయనవ్వలేదు, చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. బాగా కూడా ఫొటోస్ ట్రై చేద్దామని చెప్పి చూసాను కానీ అవ్వలేదు. మీరు చూడొచ్చండి, లోపల అమ్మవారు నుంచి ఈ రకంగా ఉంటారు.